మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మాకు సీఎం, కాంగ్రెస్ పార్టీని సీఎం కావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా ఇప్పుడు మనకు పార్టీ అధికారంలోకి వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి 6 గ్యారంటీల ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణం అనేది చేయటం చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు ఇంకా కూడా 6 గ్యారంటీలు కూడా ఈ నెల 28 తర్వాత, డిసెంబర్ 28 తర్వాత 6 గ్యారంటీలు కూడా అన్నీ అమల్లోకి చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఏదైతుందో ఇంకొకటి మన కాడ గెలిచినటువంటి ఉత్తమ్ పద్మావతి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళు కూడా ఎక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీకి. ఇంకా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా కష్టపడి పనిచేయాలని మేము ఆశిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే? గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మా ఊర్లో అయితే డబుల్ బెడ్రూమ్ అయితే ఎవరికి రాలేదు. రైతు బంధు కానీ, దళిత బంధు అయితే ఎవరికి రాలేదు. ఇట్లాంటి చాలా కేసీఆర్ మాయమాటలు నమ్మి కొంతమంది అప్పుడు వాస్తవానికైతే మాలాంటి వాళ్ళు మేమని కాదు చాలామంది అయితే మోసం చేసి ఇట్లా ఓట్లు వేయించుకుని అయితే అన్నీ ఉన్నాయి. కానీ ఇలాంటివి అయితే ఇప్పటివరకు ఏది జరగలేదు. కాంగ్రెస్ ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చినాక రేవంత్ రెడ్డి సీఎం అయినడు. ఇప్పటి నుంచి మనం చూస్తాం ఇంక ఎట్లా ఉంటుంది పాలన అనేది. ఖచ్చితంగా జనాల్లోకి అభివృద్ధి ఏ విధంగా తీసుకొస్తారనేది చూస్తున్నాం. ఆల్రెడీ మీకు జనాలకి ఇప్పుడు మహిళలు ఉన్నారు. మహిళలకి ఆర్టీసీ అనేది మహిళలకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇది 2500 ఇప్పుడు డిసెంబర్ 8 తర్వాత గ్యాస్ కానీ 2500 మహిళలకు 2500 కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా మన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా చూడండి. ఇది కాదు ఇప్పటిదాకా కాదు 15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. ఇక్కడ కూడా మన ఉత్తమ్ పద్మావతి గారు కానీ, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మన సూర్యాపేట జిల్లా మన ఏరియాలో మొత్తం వాళ్ళు కష్టపడే విధానం కానీ, వాళ్ళు ఉన్నటువంటి ఇవి కానీ, మన యూత్ విధానం కానీ మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారని. అసలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటే గతం ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోవడానికి? గతం ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోవడానికంటే గత ఎమ్మెల్యే మల్ల యాదవ్ మీద ఉన్న వ్యతిరేకత. మల్ల యాదవ్ ప్రతి ఆఖరికి టిఫిన్ షాప్ కానీ, పాన్ షాప్ కానీ దందాలు వసూలు చేయటం ఇలాంటి చేయటం వల్ల ఆయన చేసినటువంటి మైనస్లే ఆయనకి ఓటమికి కారణం అయిపోయింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే అనేది ఇప్పుడున్న ఎమ్మెల్యేకి అసలు వాళ్ళ గురించి తిరుగులేని ఎమ్మెల్యేలు వాళ్ళు. లాస్ట్ టైం కూడా అసలు మన ఓడిపోయే విధానం కాదు. లాస్ట్ టైం కూడా వాళ్ళు కొన్ని అంతా కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల అది చేయటం వల్ల అంత మైనస్ అయింది. కానీ అసలు వాడు ఓడిపోయే వాళ్ళు కాదు. నెక్స్ట్ 10-15 సంవత్సరాలు కూడా ఉత్తమ్ ఫ్యామిలీ ఎప్పటికైనా ఉత్తమ్ ఫ్యామిలీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళే మాకు అండదండ అని మేము కోరుకుంటున్నాం. మీ జిల్లా మంత్రి కావటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మాకు ఏ పనులు కావాలన్నా సూర్యాపేట జిల్లా నుంచి మాకు ఏ పనులు కావాలన్నా కూడా ఈరోజు నేనున్నా ఎవరున్నా కూడా ఏ విలేజ్ నుంచి కూడా ప్రతి వాళ్ళైనా కూడా సారు మమ్మల్ని ఆదరిస్తాడు, అభిమానిస్తాడు, మాకు పనులు చేసి పెడతాడు. సార్ కానీ మేడం కానీ వాళ్ళకి మంచి ఇది ఉంటుంది అన్నమాట. మాకందరికి కూడా 6 గ్యారంటీలు మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ఏమనుకుంటారు? 6 గ్యారంటీల మీద అయితే ఫస్ట్ ఉత్తమ్ రేవంత్ రెడ్డి సీఎం అయినాకైతే ఫస్ట్ అయితే అమలు చేసిండు. 28 తర్వాత మొత్తం మీకు ఆల్రెడీ మనం చెప్పాల్సింది కాదు, అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ ఏది కూడా ఎవరికి చేసే అన్ని విధాల న్యాయం జరుగుతుంది. అసలు మనం ఆలోచించేది అయితే ఏం లేదు. అందులో ఉచిత బస్సు ప్రయాణం పైన మహిళలు ఎంతవరకు? మహిళలు అయితే పూర్తిగా సంతోషపడుతున్నారు. మహిళ ఆర్టీసీ బస్సు అయితే పూర్తిగా సంతోషపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఎక్కువ కూడా చిన్న 10,000, 17,000 వచ్చేది కూడా ఇప్పుడు టికెట్ లేదంటే ఎవరైనా మామూలుగా వెళ్ళిపోతుంటారు కదా. మహిళల రెస్పాన్స్ అయితే చాలా మెయిన్ మహిళలే. మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు రేపు గ్యాస్ కూడా 500 ఖచ్చితంగా గ్యాస్ కూడా 500 సక్సెస్ చేస్తాడు. రుణమాఫీ చేస్తాడు, రైతు బంధు చేస్తాడు. ఇవన్నీ ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి చేస్తాడు. ఖచ్చితంగా ఈ కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏం చెప్పదలుచుకున్నది సర్పంచ్ గ్రామ ప్రజలకు కానీ, ఎంపీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ ఏం చెప్పాలి? మీ అందరికీ చెప్పాల్సింది ఒకటే విధానం. రేపు సర్పంచ్లైనా ఎంపీలైనా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. మనం రేపు ఏ పనులు కావాలన్నా మనం డైరెక్ట్గా పోయి మనం పలానా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాడ పోయి, పలానా ఉత్తమ్ పద్మావతి కాడికి పోయి, పలానా రేవంత్ అన్న కాడ పోయి మనం కొట్లాడే విధానం మనం గెలిపి మన ఊరికి కావాల్సిన సమస్యలు మనకే అవుతుంది. గవర్నమెంట్ మనదే ఉంది, ఎమ్మెల్యే మనమే ఉన్నారు, మన మంత్రి మన సారే ఉన్నాడు కాబట్టి
మంచిగా మనం అన్ని చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడున్న స్థానిక సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ కదా. ఇప్పుడున్న సర్పంచ్ పాలన అయితే మంచిగా ఉందని అట్లేం లేదు. కానీ నెక్స్ట్ ఉన్న ఎవరు వస్తారో ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని మన అధికారాలు తెచ్చుకోవాలి, గెలిపించుకోవాలి, మన ఊరికి మనం బాగు చేసుకోవాలి. నాకు కావాల్సింది ఇది ఒకటి. నాకు డబ్బులు ఆశ ఇవన్నీ ఆశ కాదు, మా ఊరికి మాకు మంచి కావాలి. మాకు అంటే మీ గురించి ప్రజలను అడిగితే స్థానికంగా ఉండడం అందుబాటులో ఉండడం, నిజంగా మీరు అందుబాటులో ఉంటారా? నేను అందుబాటులో కంపల్సరీ ఉంటా. నేను ఒకవేళ సర్పంచ్ నన్ను మా అభ్యర్థులు మాకున్న ఓటర్లు కనుక గెలిపిస్తే నేను ముకుందాపురం వదిలిపెట్టి ఎక్కడికి పోను. నేను ముకుందాపురంలో ఉంటాను. నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది. నేను ముకుందాపురం పెట్టి ఎక్కడికి పోను. నాకు ఆ కంపెనీ లేవు, నాకు సాఫ్ట్వేర్ జాబ్ కాదు. నేనేంటంటే నేను వాళ్ళు ఊళ్ళో పనులకు ఎట్లా పోతారో నేను కూడా ఉదయం పూట పోయి సాయంత్రానికి నా పని నేను చేసుకుంటూ వస్తాను అంతే. నాకు అక్కడ కంపెనీలు లేవు, నాకు సాఫ్ట్వేర్ జాబ్ కాదు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు. నేను ఇప్పుడు స్థానిక సర్పంచ్ అభ్యర్థి అంటే వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి మీరే అని ప్రకటించుకుంటారు ప్రజలు.